రైళ్లలో వరుస దోపిడీలకు పాల్పడుతూ ప్రయాణికులు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చివరకు పోలీసులకు చిక్కాడు. ఘరానా దొంగ ధానేందర్ సింగ్ ను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో అతడిని పట్టుకున్నారు. బంగారం, వెండి, నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రాల్లో 400కు పైగా చోరీలు, దోపిడీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. యూపీకి చెందిన ధానేందర్ సింగ్ పూణే రైల్వే స్టేషన్ లో సిగరెట్లు, తినుబండారాలు విక్రయించేవాడు. అప్పుడే చోరీలు మొదలుపెట్టాడు. తర్వాత కొందరితో కలిసి ఓ ముఠా ఏర్పాటు చేసుకున్నాడు. జేబులో కత్తి, సగం బ్లేడ్ ను నోట్లో బుగ్గల పక్కన దాచుకుని ట్రైన్ ఎక్కుతాడు ధానేందర్ సింగ్. ప్రయాణికులు ఆదమరిచినప్పుడు బ్యాగులు, జోబులు కత్తిరించి సొమ్ములు కొట్టేస్తాడు. ఆ సమయంలో అరిచిన, తిరగబడిన ప్రయాణికులపై బ్లేడుతో దాడి చేస్తాడు. బాధితులు తేరుకునే లోపు బోగిల్లో గొలుసు లాగి రైలు వేగం తగ్గగానే దిగి పారిపోతాడు. కాజేసిన బంగారాన్ని యూపీలోని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణం తీసుకునేవాడు. 2009లో ధానేందర్ కి వివాహమైంది. కొన్నేళ్ల పాటు విలాసంగా గడిపాడు. అయితే క్రికెట్ బెట్టింగ్ లో 20 లక్షలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. భార్య సహకారంతో గంజాయి రవాణా చేయడం కూడా ప్రారంభించాడు. పలుమార్లు పోలీసులకు పట్టుబడి జైలు శిక్ష అనుభవించాడు. 2019లో పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు ప్రయాణికులపై దాడి చేసి పారిపోయాడు. మరో సందర్భంలో బేగంపేట రైల్వే పోలీసులపై కత్తితో దాడి చేశాడు. గత నెల 7న ఔరంగాబాద్ గుంటూరు ఎక్స్ప్రెస్ రైల్లో ఒక ప్రయాణికురాలి నుంచి నగదు, సెల్ ఫోన్ కొట్టేసి పారిపోయాడు. అతడిని పట్టుకునేందుకు రైల్వే ఎస్పీ చంద్రదీప్తి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో నిందితుడి కదలికలపై నిఘా పెట్టి అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు 62 కేసుల్లో అరెస్టు అయ్యారని ఎస్పీ తెలిపారు. అతడిపై పీడీ యాక్ట్ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చంద్రదీప్తి తెలిపారు.